విధంగా ముక్కలుగా చేసేసుకోవాలి. పాకం కూడా చాలా బాగా వచ్చిందండి. తీగ పాకం మంచి పాకం వచ్చింది. ఈ విధంగా ముక్కలుగా కోసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకొని రోజు తీసుకుంటూ ఉంటే హెల్త్ కూడా చాలా మంచిది. మీరు చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్దీగా పప్పులతో చిక్కీ చేసుకుందాం. వేరుశనగ పప్పులు ఒక 500 గ్రాములు, నువ్వులు 100 గ్రాములు, అవిసె గింజలు 100 గ్రాములు, పుట్నాలు 200 గ్రాములు, ఎండు కొబ్బరి 100 గ్రాములు, బెల్లం 800 గ్రాములు, నెయ్యి ఒక 1/2 కప్పు, ఇలాచీలు ఒక 10 తీసుకోవాలి. ఇప్పుడు వేయించి పొట్టు తీసుకున్న ఈ పప్పుల్ని ఒక పళ్ళెంలో పోసేసుకుందాం. ఇవి కూడా శుభ్రం చేసి వేయించుకున్నవి. నువ్వులు, అవిసె గింజలు కలిపేసుకోవాలి. పుట్నా పప్పుల్ని దోరగా వేయించుకుందాం. పప్పులు వేగాయి, పళ్ళెంలో పోసేసుకుందాం. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి ఎండు కొబ్బరిని కూడా వేయించేసుకోవాలి. కొబ్బరి వేగిపోయింది, దీన్ని జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో బెల్లం వేసేసుకోవాలి. 1 గ్లాసు నీళ్లు పోసి కరిగించి పాకం పట్టుకోవాలి. ఈ కొబ్బరిలో 10 ఇలాచీ వేసి దీన్ని కచ్చా పచ్చాగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని పప్పుల్లో కలిపేసుకోవాలి. ముందుగానే పళ్ళానికి నెయ్యి రాసి పెట్టేసుకోవాలి. పాకం ఉడుకుతుందండి, చూసుకుంటూ ఉండాలి. ఒక పళ్ళెంలో నీళ్లు పెట్టుకొని పాకం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో నెయ్యి వేసేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో పాకం చూసుకుంటూ ఉండాలి. ఇంకా రాలేదు. ఇది పాకం వచ్చేసిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా తీగ పాకం రావాలి. ఇప్పుడు దీనిలో పప్పులు పోసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని మనం నెయ్యి రాసి పెట్టుకున్న పళ్ళెంలో పోసేసుకోవాలి. ఈ విధంగా పళ్ళెంలో పోసేసుకొని చల్లారనివ్వాలి. ఇంత సర్దేసుకోవాలి. విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మంచి తీగ పాకం వచ్చింది. ఇదండి మిక్స్డ్ పప్పు చిక్కీ, చాలా బాగుంటుంది. మంచి పాకం వచ్చింది కూడా, మంచి పాకం వచ్చింది. దీన్ని ఈ విధంగా ముక్కలుగా చేసి డబ్బాలో స్టోర్ చేసుకొని రోజు తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.